విజయానికి మనం బాబాని తేలిగ్గా గుర్తు చేసుకోవటానికి కావలసిన రహస్యాలు బ్రహ్మబాబా జీవితంలోని అనాది సంస్కారాల గురించి ఈరోజు రెండవ రోజు రాజయోక్తం గురించి మోహిని దీది నుండి ఇప్పుడు మనం విందాం. దీదీజీ బాబాకు భోగ్ ఆఫర్ చేసినప్పుడు గురించి చెప్తున్నారు. బాబాకు భోగ్ను తీసుకొని వెళ్ళారు. దాది బాబా దృష్టినిచ్చారు, ఎంతో ప్రేమను కూడా పంచారు. తర్వాత బాబా భోగ్ను స్వీకరించారు. నేనన్నాను, బాబా పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ప్రత్యేకంగా జనవరిలో మొదటి రోజు సంవత్సరంలో అందరికీ బ్రహ్మబాబాను అనుసరించే లక్ష్యంతో ఉన్నారు. నేను బాబాతో మరి ఇలా ఈ హోంవర్క్ను ఎలా మొదలు పెట్టామనేది బాబాతో పంచుకున్నాను. బాబా నవ్వారు. ఆ నవ్వు ఫాదర్ లాగా, టీచర్ లాగా, సద్గురువు లాగా ఉంది. అది వేరేగా ఉంటుంది కదా. మరి ఆ ఫాదర్, టీచర్, సద్గురు రూపంలో బాబా ఎంతో సంతోషంగా ఉన్నారు మన గురించి. బాబా అన్నారు, మరి నేను కూడా అన్నాను, బాబా నేను మీ అడుగు స్టెప్స్ తీసుకుంటున్నాము, ఇలాంటి అడుగులు అని చెప్పడం మొదలు పెట్టాను. బాబా అన్నారు, 3-4 విషయాలు గుర్తుంచుకుంటే చాలు, మీరు నన్ను అనుసరించగలరు అన్నారు. ఒకటేమో ఎప్పుడు గుర్తుంచుకోండి, మీ ముఖంలో ఎప్పుడు హర్షితంగా ఉండాలి, హర్షిత ముఖంతో ఉండాలి, నవ్వుతూ ఉండాలి అన్నారు. And ignite or awaken many inner powers. ఆ నవ్వు ముఖం ఎన్నో అంతర్గత శక్తులను మేల్కొల్పుతుంది. మరి దానివల్ల అందరిలో ధైర్యం, ఆశలు చిగురిస్తాయి. మీ ఆ సంతృప్తి, ఆ చిరునవ్వు లేకపోతే మీరు బ్రహ్మ బాబాను ఎలా అనుసరించగలరు అన్నారు. మరి అది చాలా చిన్న విషయమే కదా. మరి బాబాకు తెలుసు, నమ్మకం, మరి విజయం మన జన్మసిద్ధ అధికారం అని. కానీ మనలో ఉన్న ఉత్సాహం అనేది తగ్గినప్పుడు మరి ఎలా అనుసరిస్తాం? మరి బ్రహ్మ బాబా యొక్క చాలా ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఎప్పుడు వెలుగుతున్న దీపంలా వెలిగిపోతూ ఉండేవాళ్ళు. అదే మీ అందరికీ బాబాను చూడగానే మీరు కూడా ఎంతో ఉత్సాహంగా ఉండేవాళ్ళు. మరి అదే మొదటి నెంబర్ పాయింట్, మీరందరూ బాబాను అనుసరించాల్సింది అన్నారు. దానితో మిగతా వాళ్ళు కూడా ధైర్యాన్ని, స్ట్రెంగ్త్ను, బలాన్ని కూడా వాళ్ళు అనుభవం చేస్తారు. అది మీలో మీరు చూపించకపోతే మిగతా వాళ్ళు ఎలా అనుసరించగలుగుతారు చెప్పండి. మరి బాబా అన్నారు, రెండవ విషయం, బ్రహ్మ బాబా ఎవరి కోసం ఎప్పుడు ఆగిపోలేదు. మీరు కూడా ఎప్పుడు ఎవరి కోసం ఆగిపోకూడదు అన్నారు. అది ఎలా అంటే, బాబా గుర్తు చేశారు, మురళి తర్వాత బాబా వాకింగ్కి బయలుదేరేవాళ్ళు. చాలా మంది బాబాతో కూడా నడిచేవాళ్ళు. Tall and healthy, strong. So he walked. బాబా మరి పొడుగ్గా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, చకచక నడిచేవాళ్ళు. మరి మిగతా వాళ్ళు మామూలుగా ఉన్నవాళ్ళు మరి బాబాతో పాటు నడవటానికి కొంతమంది ప్రయత్నించేవాళ్ళు, కొంతమంది మరి దారిలో ఆగిపోయి కూర్చునేవాళ్ళు, వెనక్కి వచ్చేటప్పుడు మళ్ళీ అందరితో కలిసేవాళ్ళు. కానీ బాబా ఎవరి వంక చూసేవాళ్ళు కాదు, చకచక నడుస్తూనే ఉండేవాళ్ళు.
for anyone. అది చాలా ముఖ్యమైన Making sure ప్రిన్సిపల్ that మనం కూడా whoever తెలుసుకోవాలి. is మన suffering ప్రయత్నాలు from మనం pain చేస్తూనే will ఉండాలి. ఎవరు ఏ sit స్థితిలో down ఉన్నా and గానీ, వాళ్ళు కూర్చుండిపోయినా గానీ, continue. మరి వాళ్ళు ముందుకు మీతో పాటు రాలేకపోయినా గానీ అది ఓకే. Let మన us be ప్రయత్నం మాత్రం వాళ్ళ కోసం all ఆగిపోకూడదు. his principles, బాబా all his ప్రిన్సిపల్, timetable, బాబా టైమ్ టేబుల్ like one of the special quality of Brahma Baba చాలా was, ప్రత్యేకమైన క్వాలిటీ బ్రహ్మ బాబాలో ఉన్న క్వాలిటీ ఏంటంటే పంక్చువాలిటీ. but it's not he seemed irritated or he seems మరి like ఎప్పుడు తను విసుక్కునేవాళ్ళు but కాదు. he will make it in time, ఎప్పుడు whether others are సమయానికి on or whatever way. సమయానికి చేరుకోగలిగేవాళ్ళు. మిగతా వాళ్ళు Then Baba పరిగెత్తాల్సిన ఏదైనా గానీ, I remember బాబా once ఆ ఉదాహరణ ఇస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది. hosting Baba. I was the main host even as a young person ఒకసారి for ఒక 12 days in Delhi. ఈవెంట్ జరుగుతుంది. నేనే ఆ ఈవెంట్‌కి ఆ ఈవెంట్‌కి నేనే హోస్ట్‌ని. నేనే అతిథిని. నేనొచ్చి బాబాను రూమ్ నుండి తీసుకువెళ్ళాలి. నేను ఎన్నో సార్లు ఎన్నో విషయాలు ఆహ్, చూసుకుంటూ ఉండేదాన్ని. నేను ఎక్కడ నేను బాబా కోసం వెళ్ళాను. బాబా నిలబడి ఉన్నారు. చాలా నెమ్మదిగా, మౌనంగా. అప్పుడు అనిపించింది బాబా చాలా పంక్చువల్‌గా తయారుగా ఉన్నారు. కానీ ఎవరికీ ఏమి చెప్పలేదు. తను చేయాల్సింది తను సైలెంట్‌గా వచ్చి నిల్చొని ఉన్నారు. అలాంటి ఉదాహరణలు, కథలు ఎన్నో ఉన్నాయి స్టోరీలు. బాబా తన కార్యాచరణను, తన టైమ్ టేబుల్‌ను, తన ధారణను, తన చార్ట్‌ను, తన యొక్క ప్రేమపూర్వకమైన దృష్టిని ప్రతి ఒక్కరి కోసం వాళ్ళు మామూలు వాళ్ళైనా, లేకపోతే ఎవరైనా కానీ బాబా అందరి కోసం ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. దానితో అందరికీ ప్రోత్సాహం లభించేది. ప్రేమ ఆ శక్తి అందరిని ముందుకు నడిపించగలదు. బాబా మరి బాబా ఎప్పుడు తిరుగు ప్రేమ కోసం ఆశించలేదు. కానీ తను మాత్రం అందరిని ప్రేమిస్తూనే ఉండేవాళ్ళు. తన టైమ్ టేబుల్‌ను, తన ప్రిన్సిపల్‌ను, తన ధారణను, తన స్మృతి యాత్రను అలానే కొనసాగించారు. మరి మనం బ్రహ్మ బాబాను అనుసరించాలి అంటే మనం ఎవరిని బాధ్యులుగా చేయకూడదు. మీరు ఇది అనుసరించలేదు, తయారవ్వలేదు, రెడీ అవ్వలేదు అన్నట్టుగా. మరి ఇది నా స్మృతి యాత్ర, నా జర్నీలో, నా ప్రయాణంలో నేను తయారుగా ఉండాలి. నేను రెడీగా ఉండాలి. ఆటోమేటిక్‌గా మిగతా వాళ్ళు కూడా అనుసరిస్తారు. మొదటి పాయింట్ చిరునవ్వు. బాబా మళ్ళీ ఇంకా ఏమన్నారంటే అన్నీ సాధ్యమే. ఏది అసాధ్యమైనది ఏదీ లేదు. ఇంపాసిబుల్ అనేది. మరి ఇది పాత పద్ధతి ఏంటంటే ఇది కష్టము, ఇది కుదరదు, ఇది సాధ్యం కాదు అనుకోవటం పాత పద్ధతి. మీకు ఈ శక్తి ఉన్నప్పుడు ఇదంతా సాధ్యమే. మరి అద్భుతాలైతే జరుగుతాయి. అందరి నుండి మీకు సహయోగం లభిస్తుంది. మిరాకిల్స్ జరుగుతాయి. మరి ఈ పాత అలవాటును మార్చేయండి. ఇది ఎలా జరుగుతుంది? సాధ్యమేనా? అని లోపల మీరు మీ శక్తిని కోల్పోవద్దు. దాన్ని ఓకే కుదిరితే చేద్దాం డ్రామా అలా కాదు. ప్రతిదీ సాధ్యమే. అందరూ సహయోగాన్ని ఇస్తారు మీకు. ఈ సంవత్సరం మీ ప్రపంచంలో బయట ఎన్నో ఇబ్బందులు, ఎన్నో వ్యతిరేక పరిస్థితులు ఉన్నా కానీ పిల్లలైన మీరు ఒకే స్పృహలో ఉండండి. మీ పాత సంస్కారాలను మళ్ళీ బయటికి తీసుకురావద్దు. అలా పాత సంస్కారాలను బయటకు తీసుకొచ్చినట్టయితే మీ స్థితి నిశ్చితంగా స్థిరంగా ఉండదు.
ఉన్నతంగా అవుతూ ఉండండి. ముందుకు వెళ్తూ ఉండండి. ఉన్నతిని సాధిస్తూ ఉండండి. దానివల్లనే మీ మీలో దివ్యమైన, స్వచ్ఛమైన ఆహ్, సంస్కారం ఆహ్, మీ ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. బాబా ఈ వరదానాన్ని ఇచ్చారు. జనరల్‌గా కొత్త సంవత్సరం మొదలైనప్పుడు కొన్ని రోజులు ఉత్సాహం ఉంటుంది. తర్వాత ఆవిరైపోతుంది. కానీ ఈ హోంవర్క్ బాబా ఇచ్చేది మనల్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది. అందరికీ కంగ్రాచ్యులేషన్స్. పిల్లలందరూ చాలా ధైర్యంగా బాబా అడుగుజాడలను అనుసరిస్తున్నారు. నేనన్నాను, "బాబా అవును, మాకు ధైర్యం ఉంది. మేము మీకు ధన్యవాదాలు కూడా తెలియజేయాలి. మీరు మాతోనే ఉన్నారు. మా గైడ్‌లాగా, మా ఫ్రెండ్‌లాగా, మా తోడులాగా మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు." అవును బాబా అన్నాను. బాబా అన్నారు, "మరి తండ్రిలా, టీచర్‌లా, గురువులా మీతో బాబా ఎప్పుడు ఉంటారు" అన్నారు. మరి ఓన్లీ మీరు చేయాల్సిందల్లా బాబా వంక చూస్తూ బాబాను అనుసరించాలి అన్నారు. బాబా ఎన్నో పేసుమతులు అందరికీ ఇచ్చారు. Om Shanti. So we are thinking of big things, right? Willpower and but Baba is telling us simple things. సో, మనం మనం పెద్ద పెద్ద విషయాలు ఆలోచిస్తున్నాం గదా! బిగ్ థింగ్స్, రూట్ థింగ్స్ అని. కానీ బాబా చిన్న విషయాలు చెప్పారు. పెద్ద విషయాలు కాదు. చిన్న ఈజీ విషయాలు చెప్పారు. ధైర్యం బాబా నుండి బాబా ఎంతో ధైర్యాన్నిచ్చారు. బాబా మీలాగనే ఉంటాం బాబా. మీ మీ పేరును ప్రసిద్ధం చేస్తాం బాబా అనుకున్నాం కదా! మనం మన హోమ్ వర్క్ మొదలెట్టాం ఏదో ఒక విధంగా. కొంతమంది రాస్తున్నారు. కొంతమంది తమలో తాము ఆహ్, గుర్తు చేసుకుంటున్నారు. మరి నాలో నేను చేస్తున్నాను. ఎక్స్ బయటకి నాకెలాంటి బంధాలు లేవు. నేను బాబాకి చెందిన దాన్నే. కానీ సంస్కారంలోకెళ్ళి చూస్తే మాత్రం నేను, నాది అనేది మాత్రం ఉంది. అది చాలా సూక్ష్మంగా ఉంది. మరి మరి డిస్టర్బ్ అవ్వటము, అలాగే రియాక్ట్ అవ్వటము, ప్రతీకారం రావటము ఇదంతా ఏ సంస్కారాలు? ఈ బాబా సంస్కారాలు కాదు కదా! సూక్ష్మంగా నేను చూసిందేంటంటే అవన్నీ సూక్ష్మంగా చాలా గట్టిగా నేను, నాది అనేది ఇంకా ఉన్నాయి. అవే మనలను ముందుకు వెళ్ళనివ్వటం లేదు. బాబాలాగా అవ్వనివ్వటం లేదు. ఆ యొక్క త్యాగము కోసం మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. నా అనాది సంస్కారాలేంటి? నా అసలైన సంస్కారాలేంటి? అవి గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటే ఎప్పుడు అన్ని సమయాల్లో అది ఇంకా ఇంకా వ్యక్తం అవుతుంది. అప్పుడు ఆహ్, గతంలోని జరిగిపోయినవన్నీ తొలగిపోతాయి. అవన్నీ మాయమవుతాయి. ఇదంతా ఒక్క రోజులో జరిగేది కాదు గదా! మనం నిరంతరం ఈ ఈ మార్పు ఒక్క రోజులో రాదు. కానీ మనం అటెన్షన్ ఇస్తూ ఉంటే తప్పకుండా మన మనసు, బుద్ధి ఎప్పుడు కలిసి ఏకాగ్రంగా మన అనాది సంస్కారాల్లోతోనే ఏకీభవించి ఉండాలి. అది ఎంతో ఎంతో సుందరమైన మౌనంలోకి, శక్తివంతమైన స్థితిలోకి తీసుకువెళ్తాయి. అవైతే నా అనాది సంస్కారాలు, నా అనాది సంస్కారాలు అదే ఆత్మాభిమానం కదా! మనం కూర్చొని చెప్పొచ్చు, నేను ఆత్మాభిమానంలో ఉన్నాను. శరీరాభిమానంలో లేను. కానీ రోజంతటిలో మనం చేసే పనులు, మన సంబంధ బాంధవ్యాలు వీటన్నిటిలోనూ కూడా మన అనాది సంస్కారాలు ప్రత్యక్షమవుతూ ఉండాలి. మనం అంతర్గతంగా చెప్పుకుంటూ ఉండాలి. నేను అనాది సంస్కారం అని చెప్పి దానివల్లే అది ప్రత్యక్షమవుతుంది మనలో. ఈరోజు ఇంకొక టాపిక్ మనం టైం చూసినప్పుడు భోగ్ ఆఫర్ చేయటానికి టైం పట్టింది.
chancellor or Brahma Baba always kept others in front. చెప్తుంది ఛాన్సలర్ బ్రహ్మ బాబా ఎప్పుడు అందరిని ముందు ఉంచేవాళ్ళు. మరి నేను ఛాన్స్ తీసుకుంటే నాకు ఛాన్స్ లభించినప్పుడు అలాగే మిగతా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చినప్పుడు Because that's the first slogan I remember. అదే మొట్టమొదటి స్లోగన్ నాకు గుర్తుంది. నేను ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటానికి సేవ చేయటం కోసం వెళ్ళటానికి వెళ్ళే ముందు దానికి ముందు కూడా దాదీలు మరి నేను ఎలా చేయగలను అంటే ఛాన్స్ తీసుకో, ఛాన్స్ తీసుకుంటే ఛాన్సలర్ అవుతావు అనేవాళ్ళు. మరి మరి నేను ఛాన్స్ ఇస్తూ నేను ఛాన్స్ తీసుకోకపోతే మరి నేను మిగతా వాళ్ళకి ఏం ఛాన్స్ ఇవ్వగలను? మరి బ్రహ్మ బాబా వంక చూడండి, తను ఎలా చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా ఎలా ఎలా ముందుకు తీసుకువెళ్ళారు. అన్ని తనే ముందు చేసేవాళ్ళు, తర్వాతే చూసి మిగతా వాళ్ళు చేసేవాళ్ళు. ఎందుకంటే మిగతా వాళ్ళకి ధైర్యం కావాలి. బాబా వంక చూసి బాబా చేస్తున్నది చూసి మిగతా వాళ్ళు కూడా చేయటం మొదలు పెట్టేవాళ్ళు. నేను కర్మయోగం గురించి మాట్లాడుతున్నాను, అమృత వేళ గురించి మాట్లాడుతున్నాను. అన్నిటిలో బాబా మరి చాలా సాహసంగా ఉండేవాళ్ళు, చాలా గట్టిగా చేయాలనుకున్నది చేసేవాళ్ళు. మరి ఎవరు వేరే వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలని కాదు, తనకు ఏ అవకాశం లభించినా గానీ బాబా తీసుకునేవాళ్ళు అవకాశాన్ని. ఎందుకంటే బాబా చాలా నిర్భయులు. అందుకని తను ఛాన్స్ తీసుకొని అవకాశాన్ని మిగతా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఛాన్స్ తీసుకొని ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. మరి యజ్ఞం మొదలైనప్పుడు అది చాలా పెద్ద యజ్ఞం. 300 మంది సభ్యులు ఉండేవాళ్ళు కుటుంబంలో, దైవీ పరివారంలో. బాబా అన్నారు, ఎంతో మంది సోదరీలు ఉన్నా గాని మరి పిల్లలను పోషణ చేయటానికి తల్లే కావాలి కదా. మరి మాతాపిత బ్రహ్మ బాబాని మాతాపిత అన్నా గాని, శివబాబా తండ్రి బ్రహ్మ బాబా తల్లి అన్నా గాని, లేకపోతే బ్రహ్మ బాబా తండ్రి శివబాబా తల్లి అన్నా గాని మరి ఇద్దరు కావాలి. అందుకనే మరి మా అమ్మ చాలా యుక్త వయస్కురాలు, 23 ఏళ్ల వయసు. బాబా చెప్పారు తనకి, మీరు మరి మాత యొక్క పాత్రను పోషించాలి, అమ్మ పాత్రను పోషించాలి అన్నారు. సోదరీలందరూ బాబాకు చాలా చాలా నమ్మకస్తులు, ఒబీడియంట్, ఆజ్ఞాకారి పిల్లలు. సో అన్ని ప్రాక్టికల్ గా చేయటానికి తయారుగా ఉండేవాళ్ళు. మా అమ్మ అప్పుడు సరే బాబా అన్నారు ఆజ్ఞాకారిగా. మరి మా అమ్మ అలా పిల్లలను జాగ్రత్త చూసుకునేవాళ్ళు. మరి అన్ని పనులు, డిపార్ట్మెంట్స్ అన్నిటినీ ఆర్గనైజ్ చేసుకునేవాళ్ళు. తనకంటే ఎంతో మంది సోదరులు చాలా పెద్దవాళ్ళు, కానీ తను ఎప్పుడు అలా అనుకోలేదు. బాబా చెప్పారు, తనకు ఛాన్స్ ఇచ్చారు. మా అమ్మకు మరి నమ్మకం లేకపోతే మనం ఆ ఛాన్స్ తీసుకోకపోతే ఎలా ముందుకు వెళ్తాం? మరి నేను చిన్నప్పటి నుండి నేను బ్రాహ్మణిగా బాబా పని ఎలా అయినా జరిగిపోతుంది. బాబా యొక్క కార్యం జరగకుండా ఆగదు. మరి నేను నో అని చెప్తే బాబా పని ఇంకొకరి ద్వారా అవుతుంది, కానీ నా ఛాన్సే మిస్ అవుతుంది అనుకునేదాన్ని. నేను ఎప్పుడు సంకోచం పడలేదు ఏ కారణం వలనైనా. నాకు ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. సంకోచపడకుండా బాబా చెప్పారు, బాబా నమ్మకంగా చెప్పారు, నేను ఓకే అని ముందుకు నడిచాను. ఎప్పుడు నో అనలేదు. నేను ఎప్పుడు రెడీగా
So it's a very, very లేను important అనలేదు. సో ఇది చాలా ముఖ్యమైనది ఛాన్స్ తీసుకోవటం, మరి ఛాన్స్ ఇవ్వటం. It's not I'm avoiding, let someone else do. మరి నేను తప్పుకొని ఇంకొకళ్ళని చేయని అంటాం కాదు. అది వేరే విషయం. Okay, I won't do this, let this one do. ఒక్కోసారి అనుకోవచ్చు నేను కాదు తను చెయ్యాలి అనుకోవచ్చు. అప్పుడు నేను చెయ్యను అని కాదు, నేను చేయటానికి తయారుగా ఉన్నాను. అది ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వటానికే. కానీ బ్రహ్మ బాబాకు తెలుసు చాలా మంది మేము మాలో చాలా మంది బాబా దగ్గరకు చాలా యుక్త వయసులోనే వెళ్ళాము. నాకు 16, 17 ఏళ్ళే. అప్పుడు బాబా నా చెయ్యి పట్టుకొని ఎన్నో నేర్పించారు. And create that confidence in me. మరి ఆ యొక్క కాన్ఫిడెన్స్ And once there was a quite important meeting. నాలో తీసుకొచ్చారు. It was like 21, 22 Babas. ఒక పెద్ద మీటింగ్ జరిగింది ఒకసారి. నాకు 22, 23 ఏళ్ళే. ఆ మీటింగ్ లో చూస్తే ఎంతో మంది పెద్దవాళ్ళు ఉన్నారు. నేనైతే చిన్నదాన్ని. So Baba knew that one day I will have to play this part. Sometimes నేను ఈ పాత్రను పోషించగలను అనుకున్నాను. కానీ ఆత్మస్థైర్యాన్ని మరి బాబా త్రికాలదర్శి కాబట్టి బాబాకు తెలుసు. బాబా ఏ విధంగా ఏది చెయ్యాలో దాని బాబాను అక్కడికి తీసుకెళ్లే వాళ్ళు. మరి ఎన్నో విషయాలు యజ్ఞంలో చేయాల్సిన విషయాలు నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళందరికీ నాకు నమ్మకం, నా మీద నమ్మకం ఉంది. నేను ఓకే చేస్తాను, ఎస్ అని చెప్పటమే కాదు, అది పూర్తి చేసేదాన్ని. మరి బాబాకు తెలుసు. మరి ఈ చిన్నవాళ్ళు వాళ్ళ బాధ్యత తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలి, వాళ్ళు ఆల్రౌండర్ కావాలి, వాళ్ళకి ట్రైనింగ్ కావాలి, వాళ్ళు అన్ని తెలుసుకోవాలి అని బాబాకు ముందే తెలుసు. త్రికాలదర్శి కాబట్టి బ్రహ్మ బాబా ఆ ఛాన్స్ ఇచ్చారు. మరి దాదీలు చూస్తూ ఉండేవాళ్ళు పిల్లలుగా ఎలా చేస్తున్నారు అని. బాబా చేయమన్నారు, మీరు చేశారు. మరి మాకు తెలుసు, మాకు బాబా అందరి నుండి బ్లెస్సింగ్స్ ఉన్నాయని, వరదానాలు ఉన్నాయని. దానితో వాళ్ళు కూడా మమ్మల్ని నమ్మేవాళ్ళు. నేను ఎప్పుడూ చెప్పలేదు నో అని. నేను ఎప్పుడైనా నో అని ఎప్పుడైనా ఒక్కసారి అంటే, మరి ఒకసారి నో అంటే మళ్ళీ చెప్పమనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మాలో క్రమశిక్షణ కావాలనుకున్నారు, డిసిప్లిన్లో. ఆ డిసిప్లిన్ అందుకని బ్రహ్మ బాబా త్రికాలదర్శిగా యజ్ఞాన్ని పోషించాలని తెలుసుకొని, మరి నేను ఉదాహరణ కూడా ఇవ్వగలను. జయంతిబాయిని కూడా చాలా యుక్త వయస్కురాలే, చాలా చిన్నదే. ఈ పెద్ద పెద్ద యజ్ఞ కార్యాలు చేసినప్పుడు బాబా పిల్లలు మీరు చేయగలరు అన్నారు. మేము చేసి చూపించాము. ఒక్కోసారి నేను మరి 50 మందికి వండాల్సి వచ్చేది, 100 మందికి వండాల్సి వచ్చేది, 200 మందికి వండాల్సి వచ్చేది. ఎగ్జిబిషన్లు పెట్టినప్పుడు ఎన్నో కొత్త పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది సెంటర్లో మొదలు పెట్టడానికి. అదంతా నాకు ఎలా సహాయపడిందంటే, నేను ఫారిన్ కంట్రీకి వచ్చినప్పుడు ఎన్నో కొత్త దేశాల్లో మేము సెంటర్లు మొదలు పెట్టగలిగాము అనుభవంతో. మరి నేను ఏం చెప్తున్నానంటే, బాబా మనకు ఛాన్స్ ఇస్తారు. మరి నేను చేయగలిగింది చాలా తక్కువలో ఉంచుకున్నప్పుడు, అంతర్గతంగా కోరిక ఉన్నా గానీ మనకు ఏదైనా లోపల మన రెసిస్టెన్స్ ఉన్నప్పుడు, అడ్డంకు ఉన్నప్పుడు, అంతర్గతంగా మనకు మనమే అడ్డంకులు పెట్టుకున్నప్పుడు మరి మనం ముందుకు వెళ్తాం, పెద్ద విషయాలకు ఎలా తయారవుతాం. సో తల్లిగా, మాతగా ముఖ్యమైన లక్షణం ఏంటంటే పోషణ ఇవ్వటం, మరి నర్చర్ చేయటం. మరి ఒక మాత చెప్పింది, తను ఎప్పుడు ఏ షాప్‌కు వెళ్ళలేదు. తన భర్త తీసుకొచ్చేవాళ్ళు. కానీ తను బాబా చెప్పారని మొదట వెళ్ళారు షాప్‌కి. దాని ద్వారా తనకు తెలిసింది ఎలా బిజినెస్ నడుస్తుంది, ఎలా డబ్బులు ఖర్చు పెట్టాలి,
ఎలా జాగ్రత్తగా ఉండాలి అని దాని ద్వారా తాను ఈ ఈ విషయంలో అనుభవాన్ని తీసుకొని తన యజ్ఞంలో తన పాత్రను పోషించారు. మరి బాబాకు తెలుసు బాబా మదర్స్‌ని, మాతలను బాధ్యులుగా చేశారు. కన్యలను బాధ్యులుగా చేశారు. మరి ఎంతో నేర్పించారు. నిర్మల దాది చెప్పినట్టు తను నిర్మల దాది బస్సు తోలేవాళ్ళు, బస్సు తుడిచేవాళ్ళు, మరి అన్నీ నేర్చుకున్నారు ఆల్ రౌండర్ లాగా. మరి బాబా అందరి మీద ప్రేమ ఉండేది. అందరి మీద సమాన భావన ఉండేది. అందరిని సమాన భావన అంటే అందరిలో ప్రత్యేకతలను బాగా చూసేవాళ్ళు. వాళ్ళు బీదవాళ్ళైనా, లేకపోతే ధనవంతులైనా, చదువుకున్న వాళ్ళైనా, చదువుకోని వాళ్ళైనా అందరికీ బాబా పురోగతి సాధించటానికి చాలా సహాయం చేసేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు. అలా హ్మ్. అలా మరి తలెత్తుకొని నడవటం అంటే మరి మనం మాట్లాడటమే అని కాదు. నేను ఛాన్స్ తీసుకోవటం. మనం ప్రతి ఒక్కళ్ళం మరి ఇప్పుడు ఛాన్సలర్‌గా అవ్వాలి. దానికోసం మన ముందొచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఛాన్స్ తీసుకోవాలి. యెస్. మరి అంటే నేను ఇంతకుముందు చేశాము అని కాదు. ఎన్నో విషయాలు చెయ్యనివే వస్తాయి. కానీ చేసినప్పుడే కదా మనం నేర్చుకునేది. మరి ప్రతిసారి నేను చెయ్యలేదు అనుకుంటే ఎలా నేర్చుకుంటాం? సో, ఛాన్స్ తీసుకోండి. ఛాన్స్ తీసుకుంటే ఛాన్స్ ఇవ్వచ్చు. అక్కడే 85 ఏళ్లుగా బాబా యజ్ఞం నిరంతరం సాగుతూనే ఉంది. నేను ఈరోజు మీతో పంచుకుంటున్నాను. 63 ఏళ్ళు యజ్ఞంలో ఉన్నాను నేనిప్పటికి. అనంతమైన అనుభవాలు, ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో పట్టణాలు, ఎంతో మంది సేవాదారులతో సేవను చేశాను. మొదటి నుండి నేనెప్పుడూ ఒక సెంటర్‌లో ఉండలేదు. మరి ప్రతిసారి ఈ సెంటర్‌కి వెళ్ళు, ఈ సెంటర్‌కి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు అంటే ప్రతి చోటకి వెళ్ళేదాన్ని. ఏ ఒక్క సెంటర్‌లోనూ ఎక్కువ కాలం ఉండలేదు. కానీ అది చాలా బాగా ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ సెంటర్‌కి వెళ్ళినా అదే నా ఇల్లు. దాంతో పాటు నేను నాకు లభించింది నాది అనేది ఏమీ లేదు కదా! నేనేం చెప్తున్నానంటే అవకాశం బాబా అందరికీ అందరూ బాబా అన్ అందరూ అభివృద్ధి చెందాలి. ఈ ఈ ఎంత ఎక్కువైతే అంత అభివృద్ధి చెందాలనుకున్నారు. కొంతమంది అభివృద్ధి అయ్యారు, కొంతమంది అవ్వలేదు. కానీ నాకు నచ్చిందేంటంటే బాబా చెప్పినట్టుగా తను ఎక్కడ ఆగలేదు. దేనికోసం, ఎవరి కోసం వెళ్తూనే ముందుకు సాగుతూనే ఉండేవాళ్ళు. దానితో నేను చాలా చాలా నాకు హ్మ్, దాని మీద ఇన్‌స్పైర్డ్ ప్రోత్సాహం లభించింది. నేను ప్రేరణ లభించింది. దానివల్ల నాకు ఆ మాట విన్న తర్వాత మరి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్పీడ్‌లో వాళ్ళుంటారు. మరి దానివల్ల నేను ప్రభావితం అవ్వకూడదు. వీళ్ళు స్లోగా ఉన్నారు, వాళ్ళు ఆగిపోయారు అని. కానీ బ్రహ్మబాబాను అనుసరించడం ద్వారా నేను ముందుకు సాగుతూనే ఉంటాను. ప్రతి వాళ్ళకు ఒకే లక్ష్యం, ఒకే గమ్యం ఉన్నాయి. మనం ముందుకు వెళ్తూ ఉంటే జానకి దాదీలాగా ఆహ్, దానికి దాది గూడా అనేవాళ్ళు. అందరికి చెప్పండి పదండి అని. కానీ ఆగేవాళ్ళు గాదు ఎవరి కోసం. మరి వాళ్ళకు కావాలనుకున్నప్పుడు వాళ్ళొస్తారు. ఎప్పుడు కావాలంటే అప్పుడొస్తారు. కానీ తను మాత్రం ముందుకెళ్ళిపోతూనే ఉండేవాళ్ళు. మనందరం పెద్ద కుటుంబం, మొత్తం పరివారం. కానీ పరివారంలో ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళ ఆత్మిక ప్రయాణంలో వాళ్ళ పాత్ర ఉంది. సో, మనం ఇక్కడ, అక్కడ చూసి మనం ఆగిపోకూడదు. మరి బాబా మాతలంటే ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు మాతలకు. బాబాకొక కారుండేది. ఆ కారుకి డ్రైవర్‌ని ఉండేవాళ్ళు. మేము బాబా డ్రైవర్ అని పిలిచేవాళ్ళం. డ్రైవర్‌ని.
whatever. మేము బాబా నుండి నట్స్, ఫ్రూట్స్, పళ్ళు Which is considered still అవి not లభించేవి. హ్మ్. when everyone got it, he ఒకసారి also got it. So he wouldn't do that. ఒకసారి బాబా So Baba always had this అందరితో పాటు way to ఆహ్, teach us, really interesting way we learn. ఒకసారి ఎవరో తీసుకున్నారు. మరి అది చెప్పకుండా తీసుకోవటం అది దొంగిలించినట్టే కదా! బాబా అందరికీ సమానంగా ఇచ్చేవాళ్ళు. అలా అందరికీ నేర్పించేవాళ్ళు. మరి అది ఏం చేయాలో, ఏం చేయకూడదో కూడా బాబా ద్వారా మాకు శిక్షణ లభించింది. దానివల్ల మేము ఛాన్స్‌లర్‌గా అయ్యేవాళ్ళం, ఛాన్స్ తీసుకునేవాళ్ళం, ఛాన్స్ ఇచ్చేవాళ్ళము. సో, ఎప్పుడు మనం సరే అనాలి, ముందుకు వెళ్ళాలి. మరి నేను అలా చేయబట్టే నేను చేయగలను అనుకోని విషయాలన్నీ చేయగలిగాను యజ్ఞంలో. మరి దానిలో ఎంతో ఫన్ ఉంది, జాయ్ ఉంది, ఎంతో సుఖం ఉంది, ఎంతో సరదా ఉంది. సరదాగా నేను నేర్చుకున్నాను. కుకింగ్, వంట అంతా నేర్చుకున్నాను. మరి మా మా లౌకిక కుటుంబంలో చెల్లెల దగ్గర నుంచి, మా అమ్మ దగ్గర నుంచి అయితే మాకు వండటానికి ఛాన్స్ రాలేదు. కానీ ఇక్కడ బాబా దగ్గరకొచ్చిన తర్వాత అన్నీ నేర్చుకున్నాను. మరి మరి సిస్టర్ చెప్పారు, ఓకే, ఈ టోలీ చేయటం అవసరం, నేర్చుకోవాలి అంటే, ఓకే, నేను నేర్చుకున్నాను ఈ టోలీ ఎలా చేయాలని. మరి నేర్చుకోవటము, అభివృద్ధి చెందటము, పెరగటము, ఇదంతా ఛాన్సలర్‌గా అవ్వటం. మరి ఎప్పుడు మన ఛాన్సులను పరిమితం చేసుకోవద్దు. ఎప్పుడు ఏదో ఒక అడ్డంకులు ఉంటానే ఉంటాయి. కానీ అడ్డంకులు తొలగించుకోవచ్చు. Following Brahma Baba is very, very interesting. మరి బ్రహ్మ బాబాను అనుసరించటం చాలా చాలా ఇంట్రెస్టింగ్. చాలా ఆకర్షణీయం, చాలా బాగుంటాయి. మరి ప్రకాష్ మణిదాదిలో, బ్రహ్మ బాబాలో ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఒకసారి ఇంజనీరింగ్స్ మీటింగ్ ఓం శాంతి భవన్లో జరుగుతుంది. మరి దాది పిలిచారు, వచ్చి కూర్చోమని. నేను చెప్పాను ఓకే అని వెళ్ళి కూర్చున్నాను. మరి ఇప్పుడు నేను పీస్ విలేజ్ లో మీటింగ్లు జరుగుతున్నప్పుడు, ఇంజనీర్స్‌తో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇప్పుడు తెలుసు ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలని. అదంతా అప్పుడు నేర్చుకుందే కదా! మరి ప్రతి క్షణం నేను నేర్చుకుందే. దానివల్లే నాకు ఈ అభివృద్ధి సాధ్యమైంది. ప్రతి క్షణం ప్రతి అవకాశం వస్తూనే ఉంటుంది. మనం ఇంకొకరికి ఇచ్చినా గానీ ఎప్పుడూ మళ్ళీ అవకాశాలు మన కోసం వస్తూనే ఉంటాయి. ఓం శాంతి. Brother Eric will come and ask few questions. But I just want to announce that as today is the first day of the year. ఇప్పుడు ఎరిక్ బాయ్ వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతారు, కానీ నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. మరి ఈ రోజు మొదటి రోజు కొత్త సంవత్సరంలో కొంతమంది చాలా సేపు ఉన్నారు పోయిన రాత్రి. సో మనం ఈరోజు కూడా క్యాండిల్ లైట్ సెరమనీ, కొవ్వొత్తుల పండుగ చేసుకుందాం. ఉండండి, క్యాండిల్ కోసం, కేక్ కటింగ్ కోసం చివరి వరకు ఉండండి. ఇప్పుడు ఎరిక్ బాయ్ వస్తారు. ఓం శాంతి మోహిని దీది. Loving greetings to the whole Vyakti family, and happy to maybe ask you just a question or two. I agree with you that certainly the topic of yesterday could be a topic for a whole month, and still ఎరిక్ బాయ్ అంటున్నారు, నిన్న టాపిక్ మొత్తం నెలంతటికి కావాల్సిన టాపిక్ విల్, బాబాకు విల్ చేయటం, విల్లు రాయటం. but to help us to be like Brahma Baba, మరి బ్రహ్మ బాబా లాగా అవ్వాలంటే మనం బ్రహ్మ బాబాలో కాదు, కానీ ఏ మోటివేషన్, ఏ ప్రేరణ వల్ల మనం బ్రహ్మ బాబా లాగా, ఏ ఆలోచన ద్వారా మనం ఇంకొకళ్ళని ముందు పెట్టగలుగుతాము, ఇంకొకళ్ళకి ఛాన్స్
ఇవ్వగలుగుతాము. దానికోసం మనలో ఎలాంటి ప్రోత్సాహం ఉండాలి అంటున్నారు. మరి దీది అంటున్నారు, మనం మొదలుపెట్టిన పనిని కొనసాగిస్తూనే ఉండాలి. నేను ఉన్నా గాని లేకపోయినా గాని ప్రారంభించిన కార్యం కొనసాగుతూనే ఉండాలి. I had been sent to many centers, నేను ఎన్నో సెంటర్స్‌కి నన్ను పంపించారు. నేను ఒక చోట పెద్ద సెంటర్‌కి వెళ్ళినప్పుడు 2 వారాల తర్వాత బాబా అన్నారు, ఇంకో చోట వెళ్ళమన్నారు. నేనన్నాను, బాబా 2 వారాలే కదా ఇక్కడికొచ్చి, మరి నేను ఇంకా అన్నీ తయారు చేయలేదు అన్నారు. బాబా అన్నారు, మరి ఎవరు ఈ షాప్‌కి ఓనరు అన్నారు. నేనన్నాను, బాబా మీరే ఓనరు అని. మరి బాబా అన్నారు, మరి షాప్‌కి కావాల్సింది మంచి మేనేజరు, మంచి మనుషులు, సేల్స్ పీపుల్ అన్నారు. మరి బాబా ఏమన్నారు అంటే, మరి నా రెండో చేత్తో ఏం తీసుకెళ్ళొచ్చు, ఏం చేయొచ్చు అనేదే మన ప్రత్యేకత. మరి నేను ఏది చేస్తున్నా గాని రెండో చేత్తో ఏదో చేయటానికి రెడీగా ఉండాలి. ప్రయాణానికి తయారుగా ఉండాలి. అదే ఆ సంస్కారమే నేర్చుకున్నాను. మరి నేను 7 నెలలుగా ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా ప్రతి చోటకు వెళ్తూనే ఉండేదాన్ని, ప్రయాణిస్తూనే ఉండేదాన్ని. ఎక్కడ ఆగిపోయేదాన్ని కాదు. అంటే ఇది భవిష్యత్తును చూడటం. మరి నేను అన్నీ చేస్తూ మరి అన్నీ నేనే చెయ్యాలి అనుకుంటే దానివల్ల ఏమవుతుంది? దానివల్ల నేనేమి తయారు చేయట్లేదు. మరి ఒకటేమో నమ్మకం ముఖ్యం. మరి ఆ నమ్మకం ఎంతో ట్రస్ట్ ఎంతో సహాయపడుతుంది. నాకైతే ఒకసారి నాకు అనిపించింది, మరి నేనెందుకు డబ్బులు లెక్కేస్తూ ఉండాలి, దాని గురించి ఆలోచించాలి. మరి ఎవరో ఒకళ్ళు అది లెక్క పెట్టొచ్చు, బ్యాంకింగ్ చేయొచ్చు అనుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఎంతో మంది చేస్తున్నారు. అందరూ ఎంతో నమ్మకంగానే చేస్తారు. అందరూ చాలా బానే ఉన్నారు. ఈ విధంగా ఆలోచించటంతో బ్రహ్మ బాబా ఆలోచన చెప్పినట్టు యజ్ఞం కొనసాగుతూనే ఉండాలి. అంటే ఎంతో మంది యుక్త వయస్కులు కూడా అన్నీ తెలుసుకోవాలి. మరి నమ్మాలి. అప్పుడే కదా మన భవిష్యత్తు మనం ముందుకు వెళ్తూ ఉండేది. చిన్న చిన్న విషయాలలో అందరికి అవకాశాలు ఇవ్వాలి. బ్రహ్మ బాబా ఢిల్లీ వచ్చినప్పుడు మరి 2000 మంది ఉన్నారు అక్కడ క్లాస్ కోసం. బాబా పిలిచారు. అలాగే చాలా యుక్త వయస్కులో ఉన్న వాళ్ళని పిలిచేవాళ్ళు. మరి పక్కన వచ్చి కూర్చోండి గద్దె మీద అనేవాళ్ళు. మరి గద్దె మీద కూర్చొని మురళిని 5 నిమిషాల్లో తిరిగి చెప్పండి అనేవాళ్ళు. మరి మొత్తం మురళి అంతా 5 నిమిషాల్లో ఎలా చెప్పాలో బాబా నేర్పించాలనుకున్నారు. నేను బాబా పక్కన కూర్చున్నాను. నేను మెయిన్ పాయింట్స్ అన్నీ 5 నిమిషాల్లో చెప్పాను. ఆ తర్వాత ఇప్పటికీ నాకు ఏదైనా నేను అట్లా క్లుప్తంగా చెప్పగలిగే అనుభవం లభించింది. బాబా అది అనుభవాన్ని అప్పుడు ఇవ్వకపోతే ఇప్పటికి నేను ఎలా చెప్పగలిగి ఉండేదాన్ని. ఎప్పుడైనా నేను ఎప్పుడైనా తయారుగా రెడీగా ఏ విషయమైనా చకచకా చెప్పగలుగుతాను. మరి దానివల్ల ఏంటంటే నాలో ఉన్న భయం గాని, అభద్రతా భావం గాని అయన్నీ పోయాయి. మరి మనకు ఛాన్స్ వచ్చినప్పుడు మరి సస్టైనబుల్ అలా పాలన ఇవ్వగలుగుతాము. మరి ఇప్పుడైతే నాకు ఎక్కువ తెలియకపోయినా నాలో ఎన్నో సూక్ష్మమైన శక్తులు, సూక్ష్మమైన సిగ్నల్స్ ద్వారా ముందుకు వెళ్తూ ఉన్నాం. An attention given to the task and not just to helping అడుగుతున్నారు. grow or being concerned with helping someone to create their fortune. Do you feel sometimes ఇంకొకళ్ళకి అదృష్టాన్ని తయారు చేయటానికి, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటానికి, ఇంకొకళ్ళకి సహాయం చేయటానికి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వటం మీ ప్రయత్నంలో కూడా భాగమేనా? ఆ వ్యక్తికి సహాయం చేయటానికి మరి అది అలా అయితే మరి తర్వాత వాళ్ళను పాలన ఇవ్వటానికి ఏం చేయాలి ఒకసారి ఛాన్స్ ఇచ్చిన తర్వాత అన్నారు. మరి ఇది అంటున్నారు ముందు మరి వాళ్ళలో ఉన్న
క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి టాస్క్ ఇస్తాము. మనం ఎవరికైతే అవకాశం ఇచ్చామో మరి ఆ ఆత్మలను కూడా సరిగ్గా పాలన ఇవ్వాలి. వాళ్ళని ఆత్మికంగా పాలన ఇచ్చినప్పుడే కదా వాళ్ళు నమ్మకంగా ట్రస్ట్‌గా ఫుల్‌గా ఉండేది. మరి అందుకే అంటాను, ఎవరైతే మనకు సహాయం చేస్తున్నారో వాళ్ళందరికీ ఆత్మికమైన పాలన లభించాలి. మొదటి నుండి యజ్ఞంలో మరి సీనియర్స్ దీది మన్మోహిని వీళ్ళందరూ జైపూర్‌లో వేరే వేరే ప్లేసుల్లో ప్రతి రాత్రి అరగంట కూర్చునేవాళ్ళం. ప్రశ్నలు అడిగేవాళ్ళం. ఎవరి స్టూడెంట్స్‌కున్న క్వెషన్‌లను యజ్ఞం గురించి ఏదైనా కానీ మరి అలానే మరి స్టూడెంట్స్‌కి మాట్లాడేటప్పుడు ఎక్కడ నవ్వాలి, ఎక్కడ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా మాట్లాడుకోవాలి ఇవన్నీ మేము నేర్చుకునేవాళ్ళం. ఆ రోజు గురించి అంతా తెలుసుకునేవాళ్ళం. Maintaining that frequency is very important. And where that doesn't happen, then little complications arise. Do you have any advice for some of the teachers or instruments who have the thought to delegate, to give a chance, and very quickly find that the person who is doing the task doesn't do it? చేసేవాళ్ళు దొరికిపోయి అడుగుతున్నారు. Do it afterwards. మరి చేసేవాళ్ళు అప్పుడుగా తర్వాత చేద్దాం అనుకోని మళ్ళీ తర్వాత ఇంకా ఎంతో సమయం తీసుకుంటే మరి లేకపోతే వాళ్ళు చేయాల్సిన విధంగా చేయకపోతే మరి ఎలా వాళ్ళకి సలహా ఇవ్వాలి వాళ్ళను ఆ అడ్డంకుల నుండి తొలగించడానికి? మరి దీది చెప్తున్నారు, ఓకే చెయ్యి, నువ్వు చేస్తూనే ఉండు, ఎన్నాళ్ళు చేస్తావో అనొచ్చు. దానివల్ల వాళ్ళే తెలుసుకుంటారు ఇంకా అది కుదరట్లేదు అని. ఇంకొకటి ఏంటంటే మనోహర్ దాది నాకు ఈ సలహా ఇచ్చారు. మరి నేను బాబా దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఎంతో చకచక చేసుకుంటూ వెళ్ళేదాన్ని. అలాగే అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్‌లో ఉండేదాన్ని. మరి అందరు మిగతా వాళ్ళు మీలాగా ఉండాలి అనుకుంటే ఎవరు మీకు హెల్ప్ చేయరు. మరి వాళ్ళెవరు మీ దగ్గర కూడా ఉండరు. ఎందుకంటే మీరు చాలా బాగా చేస్తున్నప్పుడు అన్నీ అలానే బాగా ఉండాలనుకుంటారు. మరి తర్వాత పర్సన్‌కి మరి అంత ధైర్యం రాదు కదా! అందుకే మీరు వాళ్ళకి నమ్మకం ఉండాలి. మరి వాళ్ళు మిమ్మల్ని చూస్తారు, మీరు చూసి నేర్చుకుంటారు. కానీ మరి అది ఎప్పటికీ మీరు చేసినట్టు అలానే ఉండాలని ఎప్పుడు అనుకోకూడదు. కొంచెం మార్పు ఉన్నా కానీ మరి మరి వాళ్ళు చేయగలుగుతారు. మరి సమయం వచ్చినప్పుడు ఆ పని కోసం మీరు మనసా సేవ చేసినప్పుడు అది వాళ్ళకు లాభపడుతుంది, ఉపయోగపడుతుంది. ఇది ఇది కరెక్ట్‌గా అంతే జరగదు. కానీ ఆల్‌మోస్ట్ అలానే జరుగుతుంది. మరి నేనది న్యూయార్క్‌లో చూసాను, హార్మోనీ హౌస్‌లో చూసాను. ఎంతోమంది ఉన్నారు. ఒక టీచర్ పీస్ విలేజ్‌కి, ఒక టీచర్ ఇక్కడికి, అక్కడికి పంపించినప్పుడు కూడా ఎవరు మిగిలారు హార్మోనీ హౌస్‌లంటే కన్యలే మిగిలారు. కానీ వాళ్ళు కూడా నేర్చుకోవాలి, మేనేజ్ చేయాలి. మరి అలానే మనం సేవ చేస్తూనే ఉండాలి అందరికి. అప్పుడే మరి వాళ్ళలో ఉన్న ఆ లక్షణం ఇంకా పెరుగుతూ ఉంటుంది. And the quote also from Baba's conversation with himself is very sweet. So let's hear from Sister Gayatri. గాయత్రి బ్యాన్ నుంచి విందాము. ఈరోజు మన హోంవర్క్ ఏంటి నెక్స్ట్ 24 అవర్స్‌కి? Thank you, Eric. And I must ask, how is your sister? She's doing well, recovering. She's in a hospital and she'll have for quite a... హాస్పిటల్‌లో నిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పారు కదా, ఎట్లా ఉంది? కారు గుద్దింది అన్నారు కదా అని అడుగుతున్నారు. So I tell her that she might find that her doctor looks like George Clooney and she'll be very happy to be treated in a beautiful way in a hospital with very wonderful people. So I keep her light and happy. So you have to put her first, right? Yes, I do. Okay. So there's your lesson right there. See how easy it is? And so
today, after listening to a few thoughts on this root sanskara of being a chancellor, I think it is going to be easy for us to practice this for tomorrow. Anyway, రేపటి I కోసం ప్రాక్టీస్ చేద్దాం. practice for today went well. ఈ రోజు మీ ప్రాక్టీస్ బాగా జరిగింది అనుకుంటున్నాను. The reflective exercise of writing was a little bit challenging, and మరి Sister రాయటం అనేది కొంచెం having to do it 100 కొంచెం కష్టమైందా? మరి 108 సార్లు రాయటం అంటే సాధ్యపడిందా? too much to ask. అది కొంచెం అడగటం కష్టమే. అడగటం Okay, why don't we kind of aim to do it for a minimum of 36 times, which means don't go any lower than 36. So your మరి అయితే 36 సార్లు రాయండి. మినిమం 100 సార్లు 108 సార్లు రాయకపోతే 108 సార్లు రాయడానికి ప్రయత్నించండి, లేకపోతే 36 సార్లు అయినా రాయండి అంటున్నారు. to 54, which is half of 108, to 84, which is your 84 birth, or 84 జన్మల కోసం. so start with 36 and start building to see if by the end of the month you can reach that 108 in terms of your contemplative, your reflective writing. Now, I want to share just one. I know Bhumi wants me to take a shorter time today, in which I will. I just want to share with you one very important thing that happened to me, because I chose to do the writing one. I have not done that before, so I thought, let me try and see. But what happened, which was interesting for me, as I was writing it, and I'm repeatedly writing it, what happened, I started unconsciously or subconsciously substituting the word surrender by surrounding. And so నేను రాసేటప్పుడు సరెండర్ అనే దాన్ని my whatever to God, I start putting సరౌండింగ్ గా మార్చాను. surrounding, and then I said, oh my God, what am I writing? Because when I looked back and I said, oh mind, you surround yourself to the Satguru rather than surrender, మనస I realized that సద్గురువుకు అంకితం చేసే బదులు అనుకున్నాను సద్గురువు దగ్గర ఉండు మనస అనుకున్నాను, సద్గురువుతో ఉండు అనుకున్నాను, సద్గురువు చుట్టూ ఉండు సరౌండ్ సద్గురు అనుకున్నాను. అలా రాయటం వల్ల రాయటం వల్ల తెలుసుకోగలిగాను అది. For me to do the surrender ceremony, and every attempt drama stepped in and something happened and I never got to do that surrender ceremony. So there's something with surrender in me, and so that's what I have to look at, and that's the kinds of things that these activities will do for us in terms of our sanskaras. So remember again that today our root sanskara would be chancellor. ఈరోజు అనాది సంస్కారం, రూట్ సంస్కారం, ఛాన్సలర్, ముందు మీరు, ఆది సంస్కారం ఛాన్సలర్, ముందు మీరు, అందరికీ అత్యున్నత గౌరవం ఇవ్వటం, మూడవది గుప్తమైన ఆత్మిక గురువుగా అవ్వటం. So our daily quote, and now this is the quote you're working with, not the root sanskara. మొదటిది మనం చూసుకునేది అది ఓన్లీ కాంటెక్స్ట్, అది విషయం మాత్రమే. మరి మనం for your journal, this is the quote you will use, and it is, think of your real. చూడాలంటే మొదట మీరు అనే పాఠాన్ని తమ వైఖరి, దృష్టి, మాటలు మరియు కర్మల్లో ప్రాక్టీస్ చేయాలి. Could be a teacher, an educator, a mentor, something like that, a master, a guide, someone, a coach, someone. మనం టీచర్ లాగో, గైడ్ లాగనో, లేకపోతే టీచర్ లాగనో ఎవరు చేస్తారు అది మనకి?
first. So Brahma Baba. వాళ్ళు ముందు మీరు అని చెప్తారు. బ్రహ్మ బాబా అలా చెప్పేవాళ్ళు. బ్రహ్మ బాబా, శివ బాబా కూడా బ్రహ్మ బాబాకు చెప్పేవాళ్ళు. మరి ముందు తన విద్యార్థిని ముందు పెట్టేవాళ్ళు బ్రహ్మ బాబా, మీరే ముందు అన్నట్టు. So is there a slide on the 3 options that we could remind them of or no? Yeah, there we are. So option 1, remember you're in a contemplation. You are mentally contemplating on that, but taking it to experience at a level of feelings. Option 2 is your reflective writing. And again, I said, aim for ఒకటేమో లోపల విచారసాగర మథనం చేయటం, రెండవదేమో 108 సార్లు రాయటము, 108 సార్లు కాకపోతే 38 సార్లు అయినా రాస్తూ 108 వరకు చేయటం. మూడవది ఏంటంటే డైరీ రాసుకోవటం. మొట్టమొదటి సంస్కారం ఏంటంటే ఈరోజు పడుకునే ముందు డైరీ రాయండి. మీరు రేపటి డైరీ ఏం రాయాలంటే ఛాన్సలర్, ఎలా ఛాన్సలర్ కావాలి అనేది. ఇదంతా మన సామర్థ్యాన్ని పెంచుకోవటం, మన కెపాసిటీని పెంచుకోవటం, మన ముగ్గురు సహచరులతో కలిసి చేయటం మనసు బుద్ధి సంస్కారంతో. ఓకే, గుడ్ లక్ అందరికి. Om Shanti. Om Shanti. So thank you very much to Didi and Brother Eric and Sister Gayatri. I have very important రేపు శనివారం నేను స్కెడ్యూల్ గురించి చెప్పను, మీ అందరికీ తెలుసు. రేపు పొద్దున హిందీ మురళి మోహిని దీది చదువుతారు, ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది అమృతవేళ నంబర్లో. ఫరిస్తా రూపంలోకి రావాలి అంటే బ్రహ్మ బాబాను అనుసరించాలి. ఏ పనులు చేస్తున్నా గానీ చెక్ చేసుకోవాలి. బ్రహ్మ బాబా ఇలా చేసేవాళ్ళ, ఈ పని చేసేవాళ్ళ బ్రహ్మ బాబాను చూసుకోవాలి. तुम्हें पाके हमने जहाँ पा लिया है, ज़मीं का ज़मीं आसमां पा लिया है. బాబా నువ్వు లభించిన తర్వాత అన్ని లభించాయి, భూమి ఆకాశాలు అన్ని వచ్చాయి. బాబా దొరికితే భూమి ఆకాశాలన్నీ మనవి అయిపోయినాయి అంట. ఇంకేం కావాలి అని పాడుతున్నారు. అవునా అండి? భూమి ఆకాశం మొత్తం మనవి అయిపోయి